ఓం శంకరాయ నమః. ఇప్పుడు నేను భజగోవిందంలో కొన్ని శ్లోకాల గురించి వివరంగా చెప్పబోతున్నాను. చూడండి. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే. చూడండి, ఇందులో శంకరులు ఏమని చెప్తున్నారంటే, నాయన సన్నిహితే కాలే అంటే మరణ సమయంలో నిన్ను రక్షించేది ఏది? వ్యాకరణం కాదు. డుకృంకరణి అనేటువంటి వ్యాకరణము ఎట్టి పరిస్థితుల్లో నిన్ను రక్షించలేదు. అయితే నిన్ను రక్షించేది ఏది అంటే భగవంతుడి నామస్మరణ, గోవింద నామస్మరణ. అదే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నువ్వు భగవంతుణ్ణి మనసారా భగవంతుణ్ణి స్మరించు అని చెబుతున్నాడు. అలాగే చూడండి, ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ యావద్విత్తోపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్చతి గేహే. చూడండి, అసలు ఇది ఇందులో ఎంత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కళ్ళు తెరిపించే భావం ఉంది ఇందులో. చూడండి, యావద్విత్తోపార్జన సక్త, మీరంతా కూడా ఏం చేస్తున్నారు? బ్రతికినంత కాలము మీరు మీ వాళ్ళ కోసం, మీ కుటుంబం కోసము రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు మీ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. ఇలా బ్రతికినంత కాలం చేస్తున్నారే, మరి రేపొద్దున మీరు ముసలి వాళ్ళైనప్పుడు, ముసలి వాళ్ళయి సంపాదన ఆగిపోయినప్పుడు, చూడండి, ముసలితనంలో ఎప్పుడైతే మీ సంపాదన ఆగిపోతుందో అప్పుడు మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఏమాత్రం పలకరించకుండా మిమ్మల్ని దూరం పెడతారు కదా. అలా పెడుతున్నారు కదా. మరి నువ్వు ఇంతకాలం వాళ్ళ కోసము డబ్బులు సంపాదించి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా భ్రాంతిని వదులుకో. ఇప్పటికైనా నిన్ను నిజంగా రక్షించేది మీ వాళ్ళు కాదు. నిన్ను రక్షించేది భగవంతుడి నామస్మరణే, గోవింద నామస్మరణే. కాబట్టి నాయన భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతి. చూడండి అయ్యా, ఎంత అసలు అంటే ఆ కాలంలోనే చూడండి ఎంత సత్యం అనేది, ఎంత గొప్ప సత్యాన్ని చెబుతున్నాడో చూడండి. అందుకనేనండి మహాత్ములు చెప్పే సత్యాలు అవి ఎప్పటికీ మారవు. ఈ యుగాలు మారుతూ ఉన్నా ఈ ఈ సత్యాలు అనేవి అలానే ఉంటాయి. కాబట్టి మీరు బ్రతికినంత కాలము డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే బ్రతకకండి. దానితో పాటు దానితో పాటు ఏది ఉండాలి? గురుభక్తి ఉండాలి. అలాగే భగవంతుడి నామాన్ని స్మరించడం అనే అలవాటు ఉండాలి. వింటున్నారా? డబ్బులు సంపాదించడంతో పాటు ఏముండాలి మీలో, మనలో? చెప్పండి. గురుభక్తి ఉండాలి. తర్వాత భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండడం, లేదా భగవంతుడి తత్వాన్ని విచారణ చేస్తూ ఉండడం అనే అటువంటి సద్బుద్ధి మనకు ఉండాలి. అది చూడండి. అలాగే చూడండి, అలాగే ఇంకొక గొప్ప శ్లోకం. బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త. ఇది ఇంకా అద్భుతం. బాలస్తావత్, చూడండి, బాల్యమంతా కూడా ఆటలతో గడిచిపోయింది. యవ్వనమంతా కూడా కామ కోరికలతో గడిచిపోయింది. ఆ స్త్రీ తాలూకు ఆలోచనలతో గడిచిపోయింది. ముసలితనం అంతా కూడా లేనిపోని చింతలతో గడిచిపోతూ ఉంది. ఇక నువ్వు నీ జీవితంలో భగవంతుణ్ణి ఎప్పుడు స్మరిస్తావయ్యా? చూడండి, అసలు భగవంతుని ఇక ఎప్పుడు స్మరిస్తావు? నీ జీవితం అంతా, నీ బాల్య దశ, యవనము, చివరికి ముసలితనం కూడా ఈ ప్రాపంచిక విషయాలతో గడిచిపోతూ ఉందే. ఇక మరణం అనేది నీకు దగ్గర పడుతూ ఉంది. అయినా కూడా నువ్వు భగవంతుని స్మరించడం లేదే. ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? కాబట్టి ఇప్పటికైనా మీరు గోవిందు ఇప్పటికైనా మీరు గోవింద నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఇప్పటికైనా భగవంతుడి విచారణ చేయండి అని చెబుతున్నాడు. తర్వాత చూడండి, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర కస్యత్వం కహ కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. బా, ఇది మహాద్భుతం అండి. నాయన, నువ్వు బ్రతికినంత కాలము
నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా సంసారం అంటున్నావే, అసలు నువ్వెవరు? కస్యత్వం. అసలు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని ఆలోచిస్తున్నావా? చూడండి ఎలాంటి ప్రశ్న అడుగుతున్నాడు. అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే విషయాన్ని ఒక్కసారైనా ఆలోచించావా? దాని గురించి ఆలోచించు, ఆ తత్వం గురించి ఆలోచించు. అప్పుడు ఈ సంసారం మీద ఉండే భ్రాంతి, మోహం తొలగిపోతుంది. లేకపోతే బ్రతికినంత కాలము ఆ సంసార మోహంలోనే చిక్కుకుంటావు. బ్రతికినంత కాలము ఆ సంసారం అనే ఊబిలో క్షణక్షణము మునిగిపోతూ ఉంటావు, కూరుకుపోతూ ఉంటావు అని చెప్తున్నారు. చూడండి. కాబట్టి మరి ఈ సంసారం అనే ఊబి నుండి బయటపడాలంటే దేని గురించి విచారణ చేయాలి చెప్పండి? దేని గురించి విచారణ చేయాలి? నేను ఎవరు, అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ విచారణ చేయాలండి. ఎంతో సీరియస్గా చేయాలి. ఏదో నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఏదో మాట మాత్రంగా కాదు. అవును కదా, నేను ఎక్కడి నుంచి వచ్చాను, చివరికి ఎక్కడికి వెళ్తున్నాను, అంతెందుకు నిద్రలో నేను ఏమైపోతున్నాను. చూడండి అయ్యా, ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ఈ మేలుకున్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా అహంకారంతో, గర్వంతో ఎగిరెగిరి పడుతుంటాడు కదా. నా అంతటి వాడు ఎవడు లేడని ఎగిరి పడుతుంటాడు. మరి నిద్రలో ఏమైపోయాడు? అలా ఎగిరిపడేవాడు, అహంకారంతో ఊగిపోయేవాడు నిద్రలో ఏమైపోతున్నాడు చెప్పండి? దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మీకు చెప్పండి? ఎవరైనా చెప్పండి, ఏం తెలుస్తుంది దీన్ని బట్టి? ఏమీ తెలియడం లేదా? అంటే మేలుకున్నప్పుడు, మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏ జీవుడైతే అహంకారంతో ఎగిరి పడుతున్నాడో ఆ జీవుడు నిజమైన వాడు కాదు. ఆ జీవుడు ఆభాస. అంటే లేకపోయినా ఉన్నట్లు కనిపించే ఒక ప్రతిబింబం లాంటి వాడు, ఒక నీడ వంటి వాడు. చూడండి అయ్యా, ఎంత తత్వం దాగుందో. అంటే ఎప్పుడైనా తెలిసిందా? జాగ్రత్త అవస్థలో ఏ జీవుడైతే నేనే గొప్ప, నాకంటే నాకంటే గొప్పవారు ఇంకెవరూ లేరు, నేనే అందరికంటే గొప్పవాణ్ణి అని ఎవరైతే మేలుకున్నప్పుడు అహంకారంతో ఎగిరిపడుతున్నాడో ఆ జీవుడు నకిలీవాడు. అసలు ఆ జీవుడు లేనే లేడు అని చెబుతుంది శాస్త్రం. మరైతే ఏది ఉంది? అసలైనది ఉంది. అసలైనది ఉంది. అది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఆ నకిలీ జీవుడు ఎక్కడున్నాడో అక్కడే ఉంది. చూడండి, ఇప్పుడు మీరు తాడును చూసి పాము అనుకునేటప్పుడు అక్కడ పాము నకిలీది కదా. పాము నకిలీది, అసలైనది ఏది? అసలైనది తాడు. మరి తాడు ఎక్కడుంది చెప్పండి? తాడు ఎక్కడుంది? స్ఫురణలో ఉంది. కాదమ్మా, అక్కడే ఉంది, దగ్గరే ఉంది. అది పాము. మీకు పాము ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే అసలైనది కూడా ఉంది. కానీ మీ దృష్టి దేని మీద ఉంది? అసలైన దాని మీద లేదు, నకిలీ దాని మీద ఉంది, లేని దాని మీద ఉంది. అలాగే ఇక్కడ ఏది? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో పాము ఎవడు? ఈ ఈ జాగ్రత్త అవస్థలో ఎగిరెగిరి పడే జీవుడు పాము వంటి వాడు. అలాగే స్వప్నావస్థలో కనిపించే జీవుడు పాము వంటి వాడు. నిద్రావస్థలో కనిపించే జీవుడు పాము వంటి వాడు. మరైతే తాడు వంటి వాడు ఎవడు అంటే ఈ మూడు అవస్థలకు అతీతంగా ఉండేవాడు, ఈ మూడు అవస్థలకు సాక్షిగా ఉండేవాడెవడో అతడు తాడు లాంటి వాడు, అతడు సత్యము. అదే మీ అసలైన రూపం. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? మీ మూడు అవస్థలను మీరు సాక్షిగా గమనిస్తున్నారా లేదా? ఇప్పుడు మీరు నిద్రపోయి లేస్తారు. నిద్రపోయి లేచినప్పుడు ఇప్పుడు నాకు ఎంతో హాయిగా నిద్ర పట్టింది అని మీకు తెలుస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఆ నిద్రావస్థకు మీరు సాక్షిగా ఉన్నారు. అలాగే మీకు కల వచ్చినప్పుడు నిన్న రాత్రి నాకు ఎంతో అద్భుతమైన కల వచ్చిందండి, అబ్బా నేను మాటల్లో చెప్పలేని అంటున్నారా లేదా? అంటే దీని అర్థం ఏమిటి చెప్పండి? దీని అర్థం ఏమిటి?
ఆ చెప్పండి. కళను కూడా గమనించే ఆ సాక్షి ఉంది. అంటే ఆ స్వప్నావస్థను కూడా సాక్షిగా గమనిస్తున్నారు. తర్వాత జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ జాగ్రత్త అవస్థలో అన్ని విషయాలను మీరు సాక్షిగా గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నారు. అంటే దీని అర్థం ఏమిటి? మీరెవరు? జాగ్రత్త అవస్థను సాక్షిని. ఆ! జాగ్రత్త అవస్థను, స్వప్నావస్థను, నిద్రావస్థను ఈ 3 అవస్థలను సాక్షిగా గమనించే ఒక చైతన్యానివి నీవు. చూడండి. అదే అసలైన నేను. నేనెవరయ్యా అంటే, నేను జాగ్రత్త అవస్థ ఈ పాయింట్ రాసుకోండి. ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఈ సందర్భంగా రాసుకోండి. నేనెవరు అంటే, నేను జాగ్రత్త అవస్థను గాను, జాగ్రత్త అవస్థలో కనిపించే జీవుణ్ణి గాదు. అలాగే నేను స్వప్నావస్థను గాదు, స్వప్నావస్థలో కనిపించే జీవుణ్ణి గాదు. నిద్రావస్థను గాదు, నిద్రావస్థలో కనిపించే జీవుణ్ణి గాదు. వింటున్నారా? అలాగే నేను స్థూల శరీరాన్ని గాదు, సూక్ష్మ శరీరాన్ని గాదు, కారణ శరీరాన్ని గాదు. ఆ! అలాగే నేను సత్వగుణాన్ని గాదు, రజోగుణాన్ని గాదు, తమో గుణాన్ని గాదు. చూడండి. అలాగే నేను శరీరాన్ని కాదు, మనస్సును కాదు, ప్రాణాన్ని కాదు. మరి ఎవరిని నేను? చెప్పండి. వీటన్నింటినీ గమనించే సాక్షిని. రాసుకుంటున్నారా లేదా ఈ పాయింట్? హ్మ్. సాక్షి స్ఫురణ. ఆ! ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. కాబట్టి ఒక్క నిమిషం ఆగండి.